దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ప్రేమ సహనంతో ఉంటుంది, ప్రేమ దయతో ఉంటుంది, ప్రేమ అసూయ లేనిదై, ప్రేమకు గర్వము లేనిదై, అహంకారం లేదే, అనుచితమైన ప్రవర్తన ఎలసి ఎవరి పట్ల ప్రవర్తించకుండా ప్రయోజనకరమైన ప్రవర్తనతో మాత్రమే ఉంటుంది. నువ్వు ఎవరి పట్ల ప్రేమతో ఉంటున్నావో ఒకసారి అర్థం చేసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఇవి నీలో కలిగినప్పుడు ఏలసే సహనము, దయ, అసూయ, గర్వము, అహంకారము, అనుచితమైన ప్రవర్తన లేని వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నిన్ను ప్రేమించడానికి అనేకులు పరిగెత్తుకుని రాబోతున్నారు. అనేకులు నీ మీద ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రయోజనాన్ని వెతుకువాడు కోపాన్ని విడిచిపెట్టి ప్రేమను పట్టుకోవడానికి ఇష్టపడతాడు. ప్రయోజనకరమైన వ్యక్తిగా మారడానికి ఏ వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి స్వార్థమును విడిచిపెట్టి ప్రేమగా అందరిలో కలవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు దేవుని జీవితంలో అద్భుతమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామా. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు, ఎవడును లేడట.